For videos related to NEET GEAP CET latest job notifications and teacher-related topics, do like, share and subscribe MBSK channel. Don't miss updates, click on bell icon for notifications. My dear students, ఈరోజు ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వారు ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి ఫేజ్ 2 కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ రిలీజ్ చేశారు. సో ఆ వివరాలు ఒకసారి పరిశీలిద్దాము. ఇంకా ఈ వీడియోలో మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి ఫేజ్ 1లో కట్ ఆఫ్ ర్యాంక్స్, అదేవిధంగా ఫేజ్ 2లో కట్ ఆఫ్ ర్యాంక్స్, ఫేజ్ 1కు మరియు ఫేజ్ 2కు ఎన్ని మార్క్స్ డిఫరెన్స్ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనము పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్ ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి ఇవాళ ఫేజ్ 2 కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో దాని ప్రకారము ఇక్కడ ఫేజ్ 2లో ఎవరైతే సీట్ అలాట్ అయిందో వారందరూ కూడా ఈ నెల 10వ తారీఖు లోపు, అంటే 4 గంటల లోపు రిపోర్ట్ చేయవలసిందిగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వారు సూచిస్తున్నారు. సో ఈరోజు రిలీజ్ అయినటువంటి అలాట్మెంట్ ఆర్డర్స్లో ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 ఈ రెండు కలిపి ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి, మీకు సీరియల్ నెంబరు, నీట్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా నీట్ రోల్ నెంబరు, స్కోరు, మీకు నీట్లో వచ్చినటువంటి స్కోరు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, జెండరు, కేటగిరీ, లోకల్ ఏరియా, అదేవిధంగా అలాట్మెంట్ డీటెయిల్స్, అంటే మీకు ఏ కాలేజీలో సీట్ అలాట్ అయింది, ఏ కేటగిరీ అంటే B1 లేదంటే NRI కేటగిరీనా. అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే ఇక్కడ ఫేజ్ 2 మరియు ఫేజ్ 1కి సంబంధించినటువంటి లిస్టు రిలీజ్ చేశారు. ఒకవేళ ఫేజ్ 1లో అలాట్ అయ్యి వాళ్ళు వేరే కాలేజ్ ఏది ఆప్ట్ చేసుకోకుండా ఉంటే అది ఫేజ్ 1 ఉంటుంది, లేదంటే ఇప్పుడు ఫేజ్ 2లో అలాట్ అయితే ఫేజ్ 2 ఉంటుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ కాలేజ్ అన్నా గౌరీ మెడికల్ కాలేజు, ఇది రౌండ్ 1లో అంటే ఫేజ్ 1లో ఈ కాలేజ్ లేదు కాబట్టి ఇక్కడ అలాట్ అయినటువంటి సీట్స్ అన్నీ కూడా మనకు ఫేజ్ 2కు సంబంధించి ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇంకొక కాలేజ్ చూస్తాము, అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కి సంబంధించి ఇక్కడ ఫేజ్ 1 ఉంది, అదేవిధంగా ఫేజ్ 2. ఫేజ్ 1 అంటే ఆల్రెడీ రౌండ్ 1లో సీట్ అలాట్ అయినటువంటి క్యాండిడేట్స్, ఇప్పుడు అలాట్ అంటే ఫేజ్ 2 వస్తుందన్నమాట. సో ఈ లిస్టుకు సంబంధించి మనం ఫేజ్ 1లో ఎంత కట్ ఆఫ్ ఉంది, ఫేజ్ 2లో ఎంత కట్ ఆఫ్ ఉంది ఒకసారి పరిశీలిస్తాం. ఇవాళ విడుదల చేసినటువంటి ఫేజ్ 2 అలాట్మెంటు, అదేవిధంగా ఇంతకుముందు రిలీజ్ చేసినటువంటి ఫేజ్ 1 అలాట్మెంటు, ఈ రెండింటిని కంపేర్ చేసి ఈ టేబుల్ ప్రిపేర్ చేయడం జరిగింది ఒక అవగాహన కోసము. ఇక్కడ సీరియల్ నెంబర్ ఇచ్చాను, అదేవిధంగా నేమ్ ఆఫ్ ది కాలేజ్, రౌండ్ 1లో ఎంత కట్ ఆఫ్ అయింది, రౌండ్ 2లో ఎంత కట్ ఆఫ్ అయింది, ఆ రౌండ్ 1కు మరియు రౌండ్ 2కి ఎంత మార్క్స్ డిఫరెన్స్ ఉందనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ సూచించడం జరిగిందనమాట. సో ముందుగా అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చిత్తూరు చూద్దాము. రౌండ్ 1లో 396 కట్ అయింది, రౌండ్ 2లో కూడా 396 కట్ అయింది అనమాట. ఇక్కడ డిఫరెన్స్ అనేటువంటిది ఏమీ లేదు. ఇక ఆశ్రా మెడికల్ కాలేజ్ ఏలూరుకు సంబంధించి రౌండ్ 1లో 411 మార్కులు కట్ ఆఫ్ అయింది, అదే రౌండ్ 2 విషయానికి వస్తే 409 మార్కులకు కట్ ఆఫ్ అయింది అనమాట. అంటే కేవలం మనకు 2 మార్కులు మాత్రమే డిఫరెన్స్ ఉంది. తర్వాత కాలేజీ శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ రేణుగుంట తిరుపతి దగ్గర, ఈ కాలేజీలో ఫస్ట్ రౌండ్లో 365 కట్ ఆఫ్ అయింది, అదే రౌండ్ 2 విషయానికి వస్తే 351, మొత్తం మీద 14 మార్కులు తగ్గిందనమాట కట్ ఆఫ్ రౌండ్ 1 నుంచి రౌండ్ 2కు. తర్వాత ఫాతిమా ఇన్స్టిట్యూట్ కడప కాలేజీలో రౌండ్ 1కు సంబంధించి 366, రౌండ్ 2 విషయానికి వస్తే 341, కొంత భారీగానే తగ్గింది, 25 మార్కులు కట్ ఆఫ్ తగ్గింది రౌండ్ 1 నుంచి రౌండ్ 2కు. తర్వాత 5వ కాలేజీ జెమ్స్ శ్రీకాకుళం, సో ఇది ఇక్కడ రౌండ్ 1లో 379, రౌండ్ 2కు సంబంధించి 367, మొత్తం మీద 12 మార్కులు కట్ ఆఫ్ తగ్గింది. తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజు ఏలూరు, ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు, అదేవిధంగా మచిలీపట్నము, నంద్యాల, ఇవన్నీ కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజీలు అనమాట. మొత్తం 6 కాలేజీలు ఉన్నాయి ఇవి. సో ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్కి సంబంధించి ఎంత కట్ ఆఫ్ తగ్గిందో ఒకసారి చూద్దాం. సో ఏలూరులో కేవలం 2 మార్కులు మాత్రమే తగ్గింది, 438, 436. అదేవిధంగా మచిలీపట్నం కాలేజీకి సంబంధించి 430 నుంచి 425, 5 మార్కులు కట్ ఆఫ్ తగ్గింది. ఇక నంద్యాలకు సంబంధించి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల 435 నుంచి 430కి 5 మార్కులు మాత్రమే తగ్గింది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు కూడా 425 నుంచి 420కి 5 మార్క్స్ తగ్గింది. జిఎంసి రాజమహేంద్రవరం చూడండి, ఇక్కడ జిఎంసి రాజమహేంద్రవరం రౌండ్ 1లో 443 ఉంటే ఇప్పుడు రౌండ్ 2 విషయానికి వచ్చే కొద్దికి దాదాపుగా 12 మార్కులు కట్ ఆఫ్ పెరిగిందనమాట ఇక్కడ. అదేవిధంగా జిఎంసి మెడికల్ కాలేజ్ విజయనగరంకి సంబంధించి 435 నుంచి 438 మార్క్స్, అంటే 3 మార్క్స్ కట్ ఆఫ్ పెరిగిందనమాట. ఇక జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి ప్రైవేట్ ఇన్స్టిట్యూషను, ఇది 397 నుంచి 393కి తగ్గింది, సో మొత్తం మీద 4 మార్కులు కట్ ఆఫ్ తగ్గింది. ఇక గాయత్రి విద్యా పరిషత్కి సంబంధించి ఫస్ట్ రౌండ్లో ఈ కాలేజ్ లేదు, సెకండ్ రౌండ్ విషయంలో 355 దగ్గర కట్ ఆఫ్ ఆగిందనమాట.
తర్వాత కాటూరి మెడికల్ కాలేజ్ గుంటూరుకు సంబంధించి 387 నుంచి 382 అంటే మొత్తం మీద 5 మార్కులు కట్ ఆఫ్ తగ్గింది. ఇక కోనసీమ మెడికల్ కాలేజ్ అమలాపురంలో 374 రౌండ్ 1 కట్ ఆఫ్, 371 రౌండ్ 2 కట్ ఆఫ్, మొత్తం మీద మూడు మార్కులు మాత్రమే కట్ ఆఫ్ తగ్గింది. ఇక మహారాజా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విజయనగరంకి సంబంధించి రౌండ్ 1లో 369, రౌండ్ 2లో 357. తర్వాత నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరుకు సంబంధించి 413 మార్కులు రౌండ్ 1కు సంబంధించి కట్ ఆఫ్ ఉంటే 409 మార్కులు రౌండ్ 2కు సంబంధించి కట్ ఆఫ్, మొత్తం మీద 4 మార్కులు తగ్గిందనమాట. తర్వాత నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ విజయవాడకు సంబంధించి రౌండ్ 1లో 396, రౌండ్ 2లో 367. సో కట్ ఆఫ్ దాదాపుగా 29 మార్కులు కట్ ఆఫ్ తగ్గిందనమాట ఈ కాలేజీలో. ఇక ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చినకాకాని గుంటూరులో 445 మార్కులకు రౌండ్ 1లో కట్ ఆఫ్ ఉండగా రౌండ్ 2కు సంబంధించి 434 మార్క్స్ కట్ ఆఫ్, అంటే మొత్తం మీద 11 మార్కులు కట్ ఆఫ్ తగ్గింది. అదేవిధంగా ఎన్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైజాగ్కి సంబంధించి ఫస్ట్ రౌండ్లో 378 ఉంటే సెకండ్ రౌండ్లో 365, మొత్తం మీద 13 మార్కులు కట్ ఆఫ్ తగ్గింది. ఇక తిరుపతికి సంబంధించి శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ స్విమ్స్కి అనుబంధంగా ఉండే కాలేజ్ ఇది. సో ఇందులో ఓన్లీ ఎన్ఆర్ఐ కేటగిరీ మాత్రమే ఉంటుంది. అది రౌండ్ 1లో 254 మార్కులు కట్ ఆఫ్ ఉండగా రౌండ్ 2కు సంబంధించి దాదాపుగా 305 మార్కులకు కట్ ఆఫ్ పెరిగిందనమాట. మొత్తం మీద 51 మార్కులు కట్ ఆఫ్ పెరిగింది. ఇక మరొక కాలేజీ చిత్తూరు జిల్లాకు సంబంధించి పిఎస్ కుప్పంలో ఫస్ట్ రౌండ్లో 389 మార్క్స్ కట్ ఆఫ్ ఉండగా సెకండ్ రౌండ్లో 387, కేవలం 2 మార్కులు మాత్రమే ఇక్కడ కట్ ఆఫ్ తగ్గింది. అదేవిధంగా డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ గన్నవరంకు సంబంధించి ఫస్ట్ రౌండ్లో 405 మార్కులు కట్ ఆఫ్ ఉండగా రౌండ్ 2కు సంబంధించి 402 మార్క్స్కు కట్ ఆఫ్ తగ్గింది, అంటే కేవలము 3 మార్కులు మాత్రమే కట్ ఆఫ్ తగ్గింది. ఇక శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాలకు సంబంధించి రౌండ్ 1కు సంబంధించి 376, రౌండ్ 2కు సంబంధించి 370 మార్క్స్, ఓవరాల్గా 6 మార్కులు కట్ ఆఫ్ తగ్గింది. ఇక చివరి కాలేజ్ విశ్వభారతి మెడికల్ కాలేజ్ కర్నూలు, ఇందులో రౌండ్ 1లో 364 కట్ ఆఫ్ ఉండగా రౌండ్ 2కు సంబంధించి 351 మార్కులు, మొత్తం మీద 13 మార్కులు కట్ ఆఫ్ తగ్గిందనమాట. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఫేజ్ 2 మరియు ఫేజ్ 1 యొక్క కట్ ఆఫ్ మార్కుల డిఫరెన్సు. సో ఇందులో ఇంకా ఎవరైనా ఫేజ్ 2కు సంబంధించి ఎగ్జిట్ ఆప్షన్ ఇస్తారు. సో ఎగ్జిట్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఇంకెవరైనా ఎగ్జిట్ అయితే తర్వాత రౌండ్ 3కి మనకు నోటిఫికేషన్ విడుదలవుతుందన్నమాట. సో ఇక్కడ నేను పేర్కొన్నటువంటి కట్ ఆఫ్కి సంబంధించి మీకు కొంత ఐడియా వచ్చి ఉంటుంది. సో ఇంకెవరికైనా మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి రౌండ్ 3కి అప్లై చేయదలుచుకుంటే ఈ వీడియో మీకు ఒక అవగాహనగా మీకు ఉపయోగపడుతుంది. ఈ రౌండ్ 2కి సంబంధించి మరొకసారి మీకు రిపోర్టింగ్ డేట్ ఒకసారి చూపిస్తున్నాను. సో లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ అట్ ది అలాటెడ్ కాలేజెస్ ఆన్ ఆర్ బిఫోర్ 10th October 4 PM. సో ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే ఫేజ్ 2లో అలాట్ అయిందో ఈ ఫేజ్ 2కి సంబంధించి రిపోర్టింగ్ డేట్ వచ్చి ఈ మంత్ 10th లోపల మీరు 4 PM లోపల రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. లేదు మీకు ఇష్టం లేదనుకుంటే మీరు రిపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు రౌండ్ 3 కూడా మీరు సపరేట్గా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేసి మళ్ళీ రౌండ్ 3లో ఏమైనా సీట్స్ మిగిలి ఉంటే అందులో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ టాపిక్ మీద మరిన్ని వీడియోల కోసము ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you for watching this video. For videos related to this topic, do like, share and subscribe MBSK channel.